హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారండి? ఏంటి బుజ్జమ్మ గుమ్మడికాయ పుచ్చుకుని చూస్తుంది అనుకుంటున్నారా? ఈ గుమ్మడికాయ హల్వా చేయబోతున్నానండి. రండి చూసేదురు కానీ. ముందైతే గుమ్మడికాయకి పైన చెక్కు తీసేసి ఇలా తురుము పెట్టేసుకోవాలండి. అది ఏదైనా ఒక గిన్నెతో తీసుకుంటే మనకి పంచదార వేసుకోవడానికి కొలత అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందామండి. దీనికి కొంచెం మందంగా ఉన్న గిన్నె కావాలండి. చూస్తున్నారు కదా, అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే అంటుకోకుండా వస్తుందండి. గిన్నె అయితే కొంచెం పెద్ద అవుతుంది, కాకపోతే ఏంటంటే అడుగు మందంగా ఉన్నది ఇంతకన్నా చిన్నది లేదండి, అందుకే ఇందులో చేస్తున్నాము. ముందైతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి కదా, కొద్దిగా నెయ్యి వేసుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఏదైతే తురుముందో దాన్ని కూడా ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే అయిపోయాయి, చూసారు కదా. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గుమ్మడికాయ తురుమండి, ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ గుమ్మడికాయ తురుమును అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి గుమ్మడికాయ కొంచెం దాని టేస్ట్ ఉంటుంది కదండి, కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఆ వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే గుమ్మడికాయలో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, అది మొత్తం ఎవాపరేట్ అయిపోవాలండి. ఆ వాటర్ అంతా అయిపోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. అడుగు అయితే పట్టేస్తుందండి, చూస్తున్నారు కదా. అందుకే కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి. ఇలా అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మధ్య మధ్యలో కొంచెం అవసరం అనిపిస్తే మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. లేదు మాకు నెయ్యి అంతగా నచ్చదు అని చెప్తే మీరు ఇలా దగ్గరే ఉండి ఇలా తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. లేదు నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి, కొంచెం ఫ్రీగా వేగుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అది ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుందండి వాటర్ అంతా తగ్గిపోవడం. అలా అయిన తర్వాత కొంచెం పంచదార అండి, మనం తీసుకున్న దాన్ని కొంచెం చిన్న కప్పులతో కొలుచుకుంటే కనుక మనకి 3 కప్పులకి 1 కప్పు పంచదార అండి. 3 కప్పులు తురుము అయితే కనుక 1 కప్పు పంచదార. అలా తీసుకుంటే మనకి టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మేము ఇంకా కొంచెం తక్కువ తింటాం కదా, ఎలాగో గుమ్మడికాయ కొంచెం తీపి గుమ్మడికాయ కాబట్టి తీపిగా కూడా ఉంటుందని చెప్పి కొద్దిగా తగ్గించామండి, సరిపోలేదు. అందుకే మళ్ళీ కూడా యాడ్ చేసాం కొంచెం. మీకు 3 కప్పులకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయ హల్వా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు గుమ్మడికాయ దొరికితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా పంచదార వేయగానే మళ్ళీ ఇది ఫ్రై అయిందంతా కూడా కొంచెం వాటర్లా తయారవుతుందండి. ఆ పంచదార కరిగి అది మొత్తం కూడా బాగా పాకం వచ్చే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. మీరు చేసేటప్పుడు అర్థమవుతుందండి ఇది అయిపోయిందని చెప్పి. ఆ పంచదార మొత్తం కరిగి మళ్ళీ తురుము అంతటికి పట్టేస్తుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం టైం పడుతుందండి. మనం తురిమి తీసుకుంటే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అండి హల్వా అయితే. ఫ్రై చేయడం ఒకటే, ఇంకా అంతకు మించి దీనికి పని ఏమి ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అందరికీ ఇష్టంగా తింటారు. ప్లస్ గుమ్మడికాయ చాలా మంచిదండి, ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇలా గుమ్మడికాయ కూర కానీ లేదంటే ఇలా స్వీట్ చేసుకోవడం చాలా మంచిదని ఈ మధ్య అందరూ ఎక్కువగా తినడానికి కూడా చూస్తున్నారు. మీకు కాయ దొరికితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండి, ఎక్కడ నెయ్యి అనేది కనిపించట్లేదు. ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేస్తుంది బుజ్జమ్మ. ఇలా వేసుకున్న తర్వాత ఈ టైంలో ఒకసారి మీరు పంచదార సరిపోయిందా లేదా తీపి చెక్ చేసుకుంటే మీరు మళ్ళీ కొంచెం పంచదార అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే నెయ్యి వేసాం కాబట్టి దాంతోపాటు ఇది కూడా ఫ్రై అయిపోతుంది. మాకు ఇప్పుడే చూసింది బుజ్జమ్మ సరిపోలేదని చెప్పి మళ్ళీ కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేస్తుందండి. మీరు మాత్రం 3 కప్పులకి 1 కప్పు పంచదార తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మనకి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత నెయ్యి కొంచెం బయటకు వస్తుందండి, అలాంటప్పుడు ఇది తయారైపోయిందని మనకు అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తుంటే ఇది తురుములా తెలియట్లేదు కదా, మా దగ్గర ఇది తురుము చేసుకోవడానికి చాలా చిన్నది ఉందండి, అందుకని బాగా సన్నగా వచ్చింది. మీరు కొంచెం పెద్ద చిల్లులు ఉంటే కనుక దాంతో చేసుకోండి, ఇంకా పలకల్లా తెలుస్తుంది. అంటే మరీ సేమియాలా అని ఏం తెలీదు, కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి గట్టిగా లేకుండా మనకి తినేటప్పుడు అర్థమవుతుంది అనమాట, మనం తురుమాము ఇది తురుము అని చెప్పి. ఇలా వీడియోలో చూస్తుంటే ఇదైతే పేస్ట్లో కనిపిస్తుందండి, కాకపోతే మేము తురిమిందే మీరు ఫస్ట్ వీడియోలో చూసారు కదా. ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా.
ఆ నేతిలో వేగుతుంటే సువాసన ఇల్లంతా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంట్లో ఏంటంటే పిల్లలు ఎక్కువ గుమ్మడికాయలు తినడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఇలా హల్వా చేసి పెడితే వాళ్ళు అసలు గుమ్మడికాయ చేశారని కూడా కనిపెట్టలేరండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ హల్వా. చూసారు కదండి, ఇంకా హల్వా అయితే దగ్గరకు వచ్చేసింది. మనం ఈ కాజు కిస్మిస్ అవి పెట్టుకున్నాయన్నీ వేసేసి దించేసుకుందామండి. ఇంకా ఆ కలర్ అది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని తర్వాత బుజ్జమ్మని అయితే అడుగుదామండి టేస్ట్ ఎలా ఉందని. రెడీ అయిపోయింది కదా బుజ్జమ్మ, టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పు మరి. సత్య గారు, మీరు అడిగిన గుమ్మడికాయ హల్వా అయితే చేసి చూపించామండి. ఇదిగో చూడండి. వావ్, కలర్ఫుల్గా భలే ఉంది బుజ్జమ్మ. టేస్ట్ కూడా బాగుంటచ్చండి. ఇది ఎందుకు చాలా హెల్దీ కూడా. అవును, ఈ గుమ్మడికాయ ఏంటి, బూడిద గుమ్మడికాయ ఏంటి, బాగా హెల్దీ అని చెప్తున్నారు కదా. టేస్ట్ చూడు మరి. చూస్తాను. ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడికాయ హల్వా అండి. చూడండి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి మరి. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.